వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. షెడ్యూల్లో భాగంగా ఈరోజు అరిథమెటిక్లోని 6th క్లాస్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్, 7th క్లాస్లో ఉన్నటువంటి కంపేరింగ్ క్వాంటిటీస్, 8th క్లాస్లో ఉన్నటువంటి కంపేరింగ్ క్వాంటిటీస్, స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ అండ్ క్యూబ్ రూట్స్, అదేవిధంగా డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్, 10th క్లాస్లో ఉన్నటువంటి అరిథమెటిక్ ప్రోగ్రెషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో రేషియో అండ్ ప్రపోర్షన్. సో రేషియో అంటే కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ బై డివిజన్. సో రేషియో కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ by division is called ratio అంటారు. సో టూ క్వాంటిటీస్ కంపేర్ చేసినప్పుడు మనము అవి సేమ్ యూనిట్స్ లో ఉండే విధంగా కంపేర్ చేయాలి. సో అలా చేసినప్పుడే అది వాటి యొక్క రేషియో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రేషియో ఈజ్ డినోటెడ్ విత్ two dots and read as is to. So a quantity is to second quantity. So A is to B. So ఇక్కడ A is to B అనే రేషియో అయితే A ని యాంటిసిడెంట్ ఫస్ట్ క్వాంటిటీస్ యాంటిసిడెంట్ అని, B ని కాన్సిక్వెంట్ అని మనం అంటాం. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఆర్డర్ అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఏ ఇస్ టు బి అనేది నీడ్ నాట్ టు బి బి ఇస్ టు ఏ. నెక్స్ట్ మనకి ఏ ఇస్ టు బిని మనము ఏ బై బి కూడా రాసుకోవచ్చు. ఏ ఇస్ టు బి రిటన్ యాజ్ A by B. So A by B is also comparison of two quantities A is to B. Next, మనకి simplest form. So simplest form అంటే in a ratio the common factor of two quantities, first quantity, second quantity is only one, then that is said to be in the simplest form. అంటే 25:50 ఉంటే దాని యొక్క సింప్లెస్ట్ ఫార్మ్ ఈక్వల్ టు 1:2 అవుతుంది. సో 25:50 can be written as 1:2. సో 25 1 25 2. సో దాన్ని 1:2 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్. సో పర్సంటేజ్ అంటే ఇది లాటిన్ టర్మ్ పెర్సెంటమ్ అనే లాటిన్ వర్డ్ నుండి డిరైవ్ అయింది. సో మీనింగ్ per 100. సో పెర్సెంటమ్ అనే లాటిన్ వర్డ్ నుండి పర్సంటేజ్ అని డిరైవ్ అయింది. సో పర్సంటేజ్ అంటే per 100. సో పర్సంటేజ్ అంటే ఏ రేషియో whose denominator is 100. సో per 100 ఉంటే దాన్ని పర్సంటేజ్ అంటారు. సో 1/2 దీన్ని మనము పర్సంటేజ్ మార్చాలంటే 1/2 ఇంటూ 100% చేసినప్పుడు ఇది 50% గా వస్తుంది. సో 1/2 అనేది ఒక ఫ్రాక్షనల్ రేషియో అయితే దానికి పర్సంటేజ్ ఏమవుతుందంటే 1/2 ఇంటూ 100%. సో 50%. నెక్స్ట్ మనకి ప్రాఫిట్ అంటే, సో ప్రాఫిట్ అంటే మనకి
సో ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ అయితే విల్ గెట్ ప్రాఫిట్. సో ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది గ్రేటర్ గా ఉన్నప్పుడు దాని కాస్ట్ ప్రైస్ అయితే మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ లాస్. సో లాస్ అనేది మనకి కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అనేది లెస్ దాన్ ద కాస్ట్ ప్రైస్ అయితే దాన్ని మనం ఏమంటామంటే లాస్ అంటాం. సో ఇంక్రీజ్ ఇన్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ కాల్డ్ మనకి ప్రాఫిట్ అంటాం. సో డిక్రీజ్ ఇన్ కాస్ట్ ప్రైస్ మనం ఏమంటామంటే లాస్ అంటాం. లాస్ ఈక్వల్ టు మనకి సిపి మైనస్ ఎస్పి. కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ చేస్తే మనకి లాస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ప్రపోర్షన్. సో ప్రపోర్షన్ అంటే ఇఫ్ టూ రేషియోస్ are equal, we say they are in proportion. సో టూ రేషియోస్ ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ప్రపోర్షన్ లో ఉన్నాయంట. ప్రపోర్షన్ ని ఈ డినోటెడ్ విత్ 4 dots. సో read as each as అనే వాటితో ఏం చేస్తారు, ఆర్ ఈక్వాలిటీ సింబల్ ఆల్సో యూజ్. సో ఈక్వల్ ఫ్రాక్షన్స్ ఆర్ ఈక్వల్ రేషియోస్ ఆర్ సెడ్ టు బి దే ఆర్ ఇన్ ప్రపోర్షన్. సో ఇక్కడ A is to B ఈచ్ యాజ్ C is to D అయితే సో ఏ ఆర్డర్ అనేది ఇంపార్టెన్స్, BCD are in proportion అంటాం. సో A is to B ఈజ్ యాజ్ C is to D అయితే ABCD are in proportion అంటాం. సో హియర్ A, D వీటిని ఏమంటామంటే extremes అంటాం. సో A, D are called extremes. So many times B, C are called means. So product of extremes equal to product of means. So AD equal to BC. So two ratios equal అయినప్పుడు మనకి AD equal to BC. Product of extremes equal to product of means. For example, so 1 is to 2 ఈజ్ as 5 is to 10 అయితే మనకి 1 into 10 equal to 2 into 5 అంటే 10 equal to 10 అవుతుంది. సో ఈ విధంగా కంపేర్ చేసి టూ రేషియోస్ అవి ప్రపోర్షన్ లో ఉంటాయా లేవా అనేది మనం కంపేర్ చేస్తాం. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ద ఇంక్రీజ్ ఆఫ్ ప్రిన్సిపల్, increase percent of principal for some time is called simple interest. Simple interest I equal to PTR by 100. So P ante principal, T ante time period, R equal to rate of interest per annum. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం ఆర్ గా తీసుకొని పి అనేది ప్రిన్సిపల్, టీ అనేది టైం పీరియడ్ తీసుకుంటే టైం పీరియడ్ ఇన్ ఇయర్స్. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కి ఫార్ములాగా తీసుకుంటాం. సో కంపేరింగ్ క్వాంటిటీస్ మనకి
రేషియోస్ యూజ్ చేసుకొని కంపేర్ చేయడం కంటే పర్సంటేజ్ యూజ్ చేసుకుని కంపేర్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో పర్సంటేజ్ అంటే అనుకున్నాం పర్సెంట్ పర్ 100 తీసుకుని. సో ఇప్పుడు ఈ పర్సంటేజెస్ ని మనము ఫ్రాక్షన్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు, ఫ్రాక్షన్స్ ని పర్సంటేజ్ రిప్రజెంట్ చేయొచ్చు, డెసిమల్స్ ని కూడా పర్సంటేజ్ ఫామ్ లోకి రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2/5. సో 2/5 ని ఇంటూ పర్సంటేజ్ లో మార్చాలన్నప్పుడు 2/5 ఇంటూ 100% తీసుకున్నప్పుడు మనకి సో 40% వస్తుంది. అలా కాకుండా 0.5 ఉంది, దీన్ని పర్సెంట్ ఫామ్ లో మార్చినప్పుడు సో 0.5 ఇంటూ 100/100% తీసుకున్నప్పుడు మనకి 50/100 అంటే 50/100 వస్తుంది. సో ఈక్వల్ టు 50% రాసుకోవచ్చు. మరి 75% ఇంటూ ఫ్రాక్షన్ ఫామ్ అన్నప్పుడు 75/100. సో మనకి కామన్ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ పెడితే ఇది 3/4. సో మనకి పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఫామ్ లో బాగుంటే సో 75/100 రాసుకున్నప్పుడు 3/4 వస్తుంది. నెక్స్ట్ 75% ఇంటూ డెసిమల్ ఫామ్. సో డెసిమల్ ఫామ్ లో మార్చేటప్పుడు మనకి ఏమొస్తుందంటే 75/100 సో ఈక్వల్ టు 0.75. సో 0.75 అనేది ఈ 75% పర్సెంటేజ్ యొక్క డెసిమల్ ఫామ్ లో తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఒక 25% ఆఫ్ 250 అన్నాడు. పర్సెంట్ ఆఫ్ హాఫ్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. సో 25% ఆఫ్ 250 అంటే 250 ఇంటూ 25/100. సో 0 క్యాన్సిల్. 625/10 అంటే 62.5 గా తీసుకుంటాం. సో ఏదైనా దాంట్లో పర్సంటేజ్ ఆఫ్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సో 25/100 చేసి మనకి సింప్లిఫై చేసినప్పుడు దాని వాల్యూ వస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 250 ఇంటూ 2:3 parts. 2:3 parts డిస్ట్రిబ్యూట్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం అన్నప్పుడు టోటల్ పార్ట్స్ ఈక్వల్ టు 2 + 3 5 parts. సో ఫస్ట్ క్వాంటిటీ 250 ఇంటూ 2/5 ఈక్వల్ టు 5 ones 5 50s 100. సో 250 సెకండ్ పార్ట్ ఏమవుతుందంటే 3/5 5 ones 5 50s ఈక్వల్ టు 150. సో ఒక క్వాంటిటీని ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే సో టోటల్ పార్ట్స్ తీసుకొని సో న్యూమరేటర్ లో ఫస్ట్ క్వాంటిటీ 2/5 ఇంటూ 250 తీసుకుంటే మనకి 100 వస్తుంది. అదేవిధంగా 250 ఇంటూ 3/5 చేస్తే మనకి ఏమవుతుందంటే 150 వస్తుంది. ఈ విధంగా 2 క్వాంటిటీస్ లో మనం ఇచ్చిన రేషియోలో డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక్రీజ్ పర్సెంట్. సో ఇంక్రీజ్ పర్సెంట్ అన్నప్పుడు ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయినప్పుడు సో దానికి పర్సెంట్ పర్ 100కి క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని ఇంక్రీజ్ పర్సెంట్ అంటారు. సో ఇంక్రీజ్ పర్సెంట్ ఈక్వల్ టు ఇంక్రీజ్ బై ఒరిజినల్ అమౌంట్, ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100
పర్సెంటేజ్ తీసుకుంటే మనకి ఇంక్రీజ్ పర్సెంటేజ్ వస్తుంది. సో ఒక టీము ఫస్ట్ ఇయర్ లో 6 మ్యాచెస్ విన్ అయ్యి సెకండ్ ఇయర్ లో మనకి 8 మ్యాచెస్ విన్ అయితే సో ఇంక్రీజ్ పర్సెంట్ ఏమవుతుంది అన్నప్పుడు ఇంక్రీజ్ ఎంత డిఫరెన్స్ 8 - 6 2 బై ఒరిజినల్ ఎన్ని 6 ఇంటూ 100% తీసుకుంటే ఇది 100/3%, 33 1/3% అనేది మనకి ఇంక్రీజ్ పర్సెంటేజ్ అవుతుంది. నెక్స్ట్ డిక్రీజ్ పర్సెంట్. డిక్రీజ్ పర్సెంట్ అంటే మనకి డిక్రీజ్ బై ఒరిజినల్ క్వాంటిటీ ఇంటూ 100%. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక కంట్రీ యొక్క పాపులేషన్ లో ఇల్లిటరేట్స్ 15 lakhs టు 10 lakhs డిక్రీజ్ అయినప్పుడు 15 lakhs టు 10 lakhs డిక్రీజ్ అయినప్పుడు మనకి డిక్రీజ్ పర్సెంటేజ్ అన్నప్పుడు డిఫరెన్స్ 5 lakhs బై ఒరిజినల్ 15 lakhs ఇంటూ 100% తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా మనకి 33 1/3% అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ పర్సెంట్ లో కానీ డిక్రీజ్ పర్సెంట్ లో కానీ డినామినేటర్ లో మనం ఏం తీసుకుంటామంటే ఒరిజినల్ క్వాంటిటీ తీసుకుంటాం. ఇంక్రీజ్ అయితే న్యూమరేటర్ ఇంక్రీజ్, డిక్రీజ్ అయితే న్యూమరేటర్ డిక్రీజ్ వాల్యూ తీసుకొని ఇంటూ 100% చేస్తే మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ పర్సెంటేజ్ వస్తుంది. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ని సిపితో రిప్రజెంట్ చేస్తారు. కాస్ట్ ప్రైస్ అంటే ద ప్రైస్ ఆఫ్ బయింగ్ అన్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఓవర్ హెడ్ చార్జెస్. సో ఓవర్ హెడ్ చార్జెస్ అంటే the additional charges on an article other than buying price. So దాని కాస్ట్ కంటే పైన ట్రాన్స్పోర్ట్ కానీ లేదా రిపేర్ లాంటివన్నీ కూడా మనకి ఓవర్ హెడ్ ఛార్జెస్ వస్తాయి. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బయింగ్ ప్రైస్ ప్లస్ ఓవర్ హెడ్ ఛార్జెస్ అన్నిటిని కలిపి మనము సిపిగా తీసుకుంటాం. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. So the cost of an article purchased or sold. So ఒక ఆర్టికల్ ని ఎంత కమ్మారు. సో సోల్డ్ ప్రైస్ ఆఫ్ an article is called మనము సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో బయింగ్ ప్రైస్ ని మనం సిపి అంటాం, సెల్లింగ్ ప్రైస్ ని మనం ఎస్పి అంటాం. సో మనకి ఇఫ్ సిపి ఈజ్ లెస్ దాన్ ఎస్పి అంటే ఎస్పి సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఈక్వల్ టు మనకి ఎస్పి మైనస్ సిపి. సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ పర్సెంట్. సో ఈ ఫార్ములా నుంచి మనము ఎస్పి ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్ రాసుకోవచ్చు, లేదా
సిపి ఈక్వల్ టు ఎస్పి మైనస్ ప్రాఫిట్ గా తీసుకోవచ్చు. సో ప్రాఫిట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, ఎస్పి మైనస్ సిపి. సో ఎస్పి ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్ అవుతుంది. సిపి ఈక్వల్ టు ఎస్పి మైనస్ ప్రాఫిట్. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100%. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100% తీసుకుంటే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ఎస్పి is less than సిపి, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు మనకి లాస్ వస్తుంది. సో లాస్ ఈక్వల్ మనకి సిపి మైనస్ ఎస్పి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఎస్పి చేస్తే మనకి లాస్ అనేది వస్తుంది. సో ఇంప్లైస్ మనకి సిపి ఈక్వల్ టు ఎస్పి ప్లస్ లాస్ గా తీసుకోవచ్చు, ఆర్ ఎస్పి ఈక్వల్ టు సిపి మైనస్ లాస్. సో కాస్ట్ ప్రైస్ నుంచి లాస్ అమౌంట్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అదేవిధంగా కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ ప్లస్ లాస్ తీసుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది. నెక్స్ట్, పర్సంటేజ్ ఆఫ్ లాస్ పర్సెంట్ ఈక్వల్ టు లాస్ బై సిపి ఇంటూ 100%. సో మనకి లాస్ పర్సెంటేజ్ కావాలంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100% తీసుకుంటే మనకి లాస్ పర్సెంటేజ్ అని వస్తుంది. నెక్స్ట్, మనకి ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ గివెన్ అయితే ఇచ్చినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కి లేదా కాస్ట్ ప్రైస్ కి మధ్య రిలేషన్ తీసుకున్నప్పుడు ఎస్పి ఈక్వల్ టు, సో when profit occurs, ఎస్పి ఈక్వల్ టు సిపి ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్, ఎస్పి ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 ఇంటూ సిపి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100 ఇంటూ సిపి. సో ఇక్కడ నుంచి మనకి కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ చేస్తే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంట్ బై 100 ఇంటూ సిపి. సో సిపి ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ తీసుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇఫ్ లాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు, సో లాస్ పర్సెంటేజ్ గమనించినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ ఇంటూ సిపి బై 100 తీసుకుంటే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇదే విధంగా సిపి కావాలంటే, కాస్ట్ ప్రైస్ కావాలంటే when లాస్ అక్కర్స్ ఇచ్చినప్పుడు ఎస్పి ఇంటూ 100 బై 100 మైనస్ లాస్ పర్సెంట్, 100 మైనస్ లాస్ పర్సెంటేజ్ తీసుకుంటే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. సో ఫార్ములా once again, SP equal to 100 minus loss percentage by 100 into
CP, or CP equal to SP into 100 by 100 minus loss percent. Next to marked price. The price on the printed price on the article is called marked price. దీన్ని tagged price లేదా catalog price లేదా లిస్టెడ్ ప్రైస్ అని కూడా అంటారు. సో ఆర్టికల్ మీద ఎంత వాల్యూ ఉన్నదో దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు. నెక్స్ట్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ అంటే రిడక్షన్ ఆన్ మార్కెట్ ప్రైస్ ఈజ్ కాల్డ్ డిస్కౌంట్. సో discount equal to D equal to market price minus sales price sold price. So MP minus SP is called manaki discount. So discount percentage equal to discount by market price into 100%. సో డిస్కౌంట్ ని మనం మార్కెట్ ప్రైస్ తో డివిజన్ చేసి ఇంటూ 100% చేస్తే మనం డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ మీన్స్ ద రిడక్షన్ ఆన్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ 100 రూపీస్. 100 రూపీస్ కి మనకి ఎంత డిడక్షన్ వస్తుందో దాన్ని మనము డిస్కౌంట్ అంటారు. సో డిస్కౌంట్ ఈక్వల్ టు ఎంపీ మైనస్ ఎస్టీ ఆర్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. నెక్స్ట్ వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. So the increase amount on market price of 100 rupees. So 100 rupees మనము ఏదైనా ఆర్టికల్ ఉన్నప్పుడు సో ఎంత ఇంక్రీజ్ అడిషనల్ అమౌంట్ ఎంత పే చేయాలో దాన్ని మనం ఏమంటామంటే వ్యాట్ అంటాం. సో ఇది మనకి షాప్ కీపర్ మన దగ్గర కలెక్ట్ చేసుకుని అది గవర్నమెంట్ కి పే చేసుకుంటారు. సో వ్యాట్ అనేది మనకు మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సో వ్యాట్ పర్సంటేజ్ ఈక్వల్ టు వ్యాట్ పర్సంటేజ్ ఈక్వల్ టు మనము గవర్నమెంట్ డిపెండ్ చేస్తుంటుంది. సో దాన్ని మనము వ్యాట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100% చేస్తే మనకి వ్యాట్ పర్సంటేజ్ వస్తుంది. లేదా వ్యాట్ ఈక్వల్ టు మనకి మార్కెట్ ప్రైస్ ఇంటూ వ్యాట్ పర్సంటేజ్ బై 100 తీసుకుంటే మనకి వ్యాట్ అనేది వస్తుంది. నెక్స్ట్ బిల్ అమౌంట్. బిల్ అమౌంట్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ప్లస్ వ్యాట్. సో అడిషన్ ప్లస్ సెల్లింగ్ సోల్డ్ ప్రైస్ ప్లస్ వ్యాట్ అడిషన్ చేస్తే మనకి వచ్చేది బిల్ అమౌంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మనకి డిస్కౌంట్ తర్వాత వ్యాట్ తర్వాత బిల్ అమౌంట్. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ లో మనకి హోల్ పీరియడ్ కి ఒకే టైం పెట్టుగా తీసుకొని ప్రిన్సిపల్ అనేది సేమ్ గా ఉంచి మనకి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏం చేస్తామంటే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అనేది
ప్రతి ఇయర్ కానీ లేదా సర్టెన్ పీరియడ్ టైంలో ఆ కాస్ట్ ప్రైస్ అనేది మనకి ఈ ప్రిన్సిపల్ అనేది ఇంట్రెస్ట్ కి యాడ్ అయిపోయి న్యూ ప్రిన్సిపల్ గా మారి దాని ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో ఇక్కడ n ఈక్వల్ టు నంబర్ ఆఫ్ పీరియడ్స్. సో నంబర్ ఆఫ్ పీరియడ్స్. నెక్స్ట్ r అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per 100 per annum. సో పర్ ఇయర్ కి ఎంత పర్సెంటేజ్ అంటే 100 కి ఎంత అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు మనకి సిపి ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ ఈక్వల్ టు పి ఇంటూ 1 plus r by 100 whole power n minus p. So p equal to principal amount. So principal amount తీసుకుంటాం. So p into 1 plus r by 100 whole power n minus p. So n అనేది నంబర్ ఆఫ్ క్యాజువల్ గా మనకి నంబర్ ఆఫ్ పీరియడ్స్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ గా తీసుకుంటాం. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకున్నప్పుడు ఆర్ సేమ్ గా తీసుకుంటాం. వెన్ మనకి హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ తీసుకున్నప్పుడు రేట్ అనేది ఒరిజినల్ రేట్ బై 2 తీసుకుంటాం. నంబర్ ఆఫ్ టైం పీరియడ్స్ అన్నప్పుడు 2 times తీసుకుంటాం. సో న్యూ టైం పీరియడ్ అంటే 2 times ద ఒరిజినల్ టైం. నెక్స్ట్ న్యూ రేట్ అన్నప్పుడు ఒరిజినల్ రేట్ లో హాఫ్ గా తీసుకుంటాం. సో కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు మనకి ఆర్ అనేది ఆర్ బై 4 అవుతుంది. ఎన్ అనేది 4 times టు ద అంటే 4 పీరియడ్ ఇంటర్వల్ గా తీసుకుంటాం. సో ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో 2 quantities. సో ఫస్ట్ ది డైరెక్ట్ ప్రపోర్షన్. ప్రపోర్షన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 2 ratios ఆర్ ఈక్వల్ దెన్ దే ఆర్ సెడ్ టు బి ఇన్ ప్రపోర్షన్. సో డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఇఫ్ 2 quantities x and y, the increase or decrease in the x is proportion to the increase or decrease in y in such a way x by y equal to some constant k. So x లో ఇంక్రీజ్ అనేది y లో కూడా ఇంక్రీజ్ లో ఉండి x by y ఈక్వల్ టు k ఫామ్ లో ఉంటే దాన్ని దే ఆర్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ అంటాం. దీన్ని మనము x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇక్కడ x ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y అంటాం. దీన్ని x by y ఈక్వల్ టు k గా రాసుకోవచ్చు. సో k అనేది ఇక్కడ కాన్స్టెంట్. సో ఇప్పుడు సో x1 by x2 ఈక్వల్ టు y1 by y2. So if x1 comma x2 are the changes in the quantity of x, y1 comma y2 are the changes in the quantity of y. If they are in direct proportion, ఇవి డైరెక్ట్ ప్రపోర్షన్ ఉన్నప్పుడు మనకి x1 by x2 ఈక్వల్ టు
y1 by y2 అవుతుంది. సో ఇఫ్ x1 by x2 ఈక్వల్ టు y1 by y2, then x comma y are in direct proportion అంట. సో అదేవిధంగా ఇఫ్ x comma y are in direct proportion అప్పుడు x1 by x2 ఈక్వల్ టు y1 by y2 వస్తుంది. నెక్స్ట్ ఇన్వర్స్ ప్రపోర్షన్. సో ఇన్వర్స్ ప్రపోర్షన్ కూడా సేమ్. ఇన్ two quantities x and y, the increase or decrease in x is proportional to the decrease or increase in y in such a way xy equal to constant, xy is constant, then they are said to be in inverse proportion. సో మనం గమనించాల్సింది ఎక్స్ లో ఇంక్రీజ్ ఉన్నప్పుడు వైలో ఏముండాలంటే డిక్రీజ్ ఉండాలి. సో అప్పుడు మనం ఏం చెప్తామంటే ఎక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వై, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు వై అని రాస్తాం. సో ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by y గా రాసుకుంటాం. సో ఈ కేసులో x1 by x2, the changes in the quantity of x1 comma x is x1 comma x2 అయితే, సో చేంజెస్ ఇన్ ద క్వాంటిటీ y ఈక్వల్ టు y1 y2 అయినప్పుడు x1 by x2 ఈక్వల్ టు y2 by y1 వస్తుంది. సో దీన్ని మనము x1 y1 ఈక్వల్ టు x2 y2 గా తీసుకోవచ్చు. సో x1 y1 ఈక్వల్ టు x2 y2 రాసుకుంటే అది మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ అవుతుంది. x1 by x2 ఈక్వల్ టు y1 by y2 తీసుకున్నప్పుడు అది మనకి డైరెక్ట్ ప్రపోర్షన్స్ అవుతుంది. సో మనం ఏది డైరెక్ట్ ప్రపోర్షన్ తీసుకోవాలి, ఏది ఇన్వర్స్ ప్రపోర్షన్ గా తీసుకోవాలి అనేది డిపెండింగ్ ఆన్ ద ప్రాబ్లం. సో యూనిఫామ్ స్పీడ్ తో పోతున్నప్పుడు, యూనిఫామ్ స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి టైం, డిస్టెన్స్ కవర్డ్ అనేవి మనకి ఎలా ఉంటాయంటే డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉంటాయి. సో యూనిఫామ్ స్పీడ్ తో వెళ్తున్నప్పుడు టైం, డిస్టెన్స్ అనేవి మనకి ఏ ఫామ్ ఏ ప్రపోర్షన్ లో ఉన్నాయంటే డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉన్నాయి అంటారు. అలా కాకుండా మనకి డిస్టెన్స్ అనేది ఫిక్స్డ్ ఉన్నప్పుడు, డిస్టెన్స్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు మనకి టైం కామా స్పీడ్ అంటే స్పీడ్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటాయి. అంటే ఎక్కువ స్పీడ్ పోయినప్పుడు తక్కువ టైం పడుతుంది, తక్కువ టైం పెట్టిన తీసుకున్నప్పుడు ఎక్కువ స్పీడ్ అవుతుంది. అదే ఎక్కువ టైంలో పోలినప్పుడు స్పీడ్ అనేది తక్కువ అవుతుంది. అంటే డిస్టెన్స్ ఫిక్స్డ్ అయినప్పుడు టైం, స్పీడ్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటుంది. సో యూనిఫామ్ స్పీడ్ ఉన్నప్పుడు టైము, డిస్టెన్స్ అనేది మనకి డైరెక్ట్ ప్రపోర్షన్ లో ఉంటుంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ వర్కర్స్ కమా వర్క్. సో నంబర్ ఆఫ్ వర్కర్స్ పెరిగినప్పుడు వర్క్ అనేది కూడా పెరుగుతుంది. అదే మనకి వర్క్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు, వర్క్ ఈజ్ ఫిక్స్డ్ అయినప్పుడు, సో వర్క్ అనేది ఫిక్స్డ్ అయినప్పుడు మనకి నంబర్ ఆఫ్ వర్కర్స్, నంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్
నంబర్ ఆఫ్ డేస్ అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటాయి. సో వర్క్ అనేది ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ మెన్, నంబర్ ఆఫ్ డేస్, అదేవిధంగా నంబర్ ఆఫ్ టైమ్ అవర్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ లో ఉంటాయి. సో ఈ ఇన్వర్స్ ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్ మనము అజ్యూమ్ చేసిన తర్వాత సో చేసేటప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అయితే x1/x2 ఈక్వల్ టు y1/y2 తీసుకుంటాం. అలా కాకుండా ఇన్వర్స్ ప్రపోర్షన్ తీసుకున్నప్పుడు x1/x2 ఈక్వల్ టు y2/y1 తీసుకొని మనం ప్రాబ్లమ్స్ అనేవి చేస్తాం. నెక్స్ట్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. సో స్క్వేర్ అంటే ఏంటి అంటే the product of a number, the product of a number with itself is called square of number. Square of a number అంటే n అనేది ఒక నంబర్ తీసుకున్నప్పుడు n into n is called n square. So raised power of 2, n raised power of 2 is called square of n. Next square number. Square number. A number m is said to be square number if m can be written as n square. So ఏదైనా ఇంటీజర్ m అయినప్పుడు m ఈక్వల్ టు n స్క్వేర్ అనే విధంగా n అనేది అనదర్ ఇంటీజర్ యొక్క రేజ్డ్ పవర్ గా రాస్తే m ని మనం ఏమంటామంటే స్క్వేర్ నంబర్ అంట. సో m ఈక్వల్ టు n స్క్వేర్. సో ఇప్పుడు 1 to 10 స్క్వేర్ గా మనం తీసుకున్నప్పుడు 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square equal to 100. So మనం చూసినప్పుడు సో స్క్వేర్ నంబర్స్ ఆర్ ఎండ్ విత్ 1, 4, 6, 9 or 0. సో స్క్వేర్ నంబర్స్ అనేవి 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ అంటే 25. సో 5. నెక్స్ట్ 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ ఇక్కడ 100 కాబట్టి square numbers are end with 1 or 4 or 5 or 6 or 9, 0. So వీటితోనే ఎండ్ అవుతుంది. సో రిమైనింగ్ డిజిట్స్ అంటే 2, 3, 7, 8 ఇవి యూనిట్స్ లో ఉన్నప్పుడు వాటిని మనము నాన్ స్క్వేర్ నంబర్స్ అని చెప్పవచ్చు. సో నాన్ స్క్వేర్ నంబర్స్ ఆర్ ఎండ్ విత్ 2, 3, 7, 8. సో మరి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ స్క్వేర్ నంబర్ కి 1, 4, 5, 6, 9, 0 నంబర్స్ తో డిజిట్స్ తో ఎండ్ అవుతాయి. ఇప్పుడు యూనిట్ స్క్వేర్ ప్లేస్ లో 1 ఉన్నప్పుడు దానికి స్క్వేర్ నెంబర్ అనేది 1 స్క్వేర్ అయినా కావచ్చు లేదా 9 స్క్వేర్. సో 1 కి 9 స్క్వేర్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్ లో మనకి 1 వస్తుంది. నెక్స్ట్ 2 స్క్వేర్, అదేవిధంగా 8 స్క్వేర్. సో వాటిని స్క్వేర్ చేసినప్పుడు యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుందంటే 4 వస్తుంది. 3 స్క్వేర్ చేసినప్పుడు 7 స్క్వేర్ చేసినప్పుడు దాని యొక్క యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుందంటే 9 వస్తుంది. సో 10 స్క్వేర్ యూనిట్స్ ప్లేస్ లో 0 ఉన్నప్పుడు యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుందంటే 0. అదేవిధంగా 5 యొక్క యూనిట్స్ ప్లేస్ 5 స్క్వేర్ యొక్క యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందంటే 5 వస్తుంది. సో యూనిట్స్ ప్లేస్ నుంచి మనం గెస్ చేసేటప్పుడు యూనిట్స్ ప్లేస్ లో 1 ఉన్నప్పుడు అది 1 స్క్వేర్ అయినా ఉన్నా 9 స్క్వేర్ అయినా యూనిట్స్ ప్లేస్ లో ఉండొచ్చు. సో యూనిట్స్ ప్లేస్ లో 4 ఉన్నప్పుడు
దాని యొక్క నంబర్ లో 2 స్క్వేర్ అయినా కావచ్చు 8 స్క్వేర్ అయినా కావచ్చు. ఈ విధంగా మనం ఒక నంబర్ అనేది యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుంది అనేది గెస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సమ్ ఆఫ్ n కాన్సిక్యూటివ్ ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ ని ఫస్ట్ ఆడ్ నంబర్స్. సో ఆడ్ నంబర్స్ ఈక్వల్ మనకి ఏమవుతుందంటే n స్క్వేర్, అంటే 1 ఈక్వల్ టు 1 స్క్వేర్, 1 ప్లస్ 3 ఈక్వల్ టు 2 స్క్వేర్, 1 ప్లస్ 3 ప్లస్ 5 ఈక్వల్ మనకి ఏమవుతుందంటే 5 స్క్వేర్ వస్తుంది. సో 1 ప్లస్ 3 ప్లస్ 5 ఇది 3 డిజిట్స్ కాబట్టి ఇది 3 స్క్వేర్, 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 ఈక్వల్ టు 4 స్క్వేర్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ అంటే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ అండ్ సో ఆన్ n టర్మ్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్. సో మనకి ఇఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, సో ఏమైనా 2 నంబర్స్ యొక్క స్క్వేర్ సమ్ అనేది థర్డ్ నంబర్ కి ఈక్వల్ అయితే 3 టర్మ్స్ మనం ఏమంటామంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెనస్ స్క్వేర్ అనేది మనకి ఇది ఏ అనుకుంటే ఇది బి, సి అనుకుంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. సో దీన్ని మనం పైథాగరన్ థీరం అంటాం. పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ విధంగా ఉండేటువంటి టర్మ్స్ నంబర్స్ మనము పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ గా మనము 3, 4, 5, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. సో అడిషన్ చేస్తే 25 ఈక్వల్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ రాసుకోవచ్చు. సో ఇఫ్ n గ్రేటర్ దాన్ 1, n అనేది గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు 2n, n స్క్వేర్ మైనస్ 1, n స్క్వేర్ ప్లస్ 1 అనేవి మనకి పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ 3 తీసుకున్నప్పుడు 6, n స్క్వేర్ మైనస్ 1 అంటే 9 మైనస్ 1 8, 9 ప్లస్ 1 అంటే 10. సో 6, 8, 10 అనేవి కూడా మనకి ఏమవుతాయంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. ఇఫ్ n అనేది ఆడ్ నంబర్ అయినప్పుడు, సో n అనేది ఆడ్ నంబర్ అయినప్పుడు n స్క్వేర్ కెన్ బి రిటెన్ యాజ్ n స్క్వేర్ మైనస్ 1/2 ప్లస్ n స్క్వేర్ ప్లస్ 1/2. సో 2 కాన్స్టిట్యూటివ్ నంబర్స్ యొక్క సమ్ గా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7 స్క్వేర్ అంటే 7 స్క్వేర్ మైనస్ 1, 49 మైనస్ 1 48 by 2 అంటే 24 ప్లస్ 49 ప్లస్ 1 50 by 2 అంటే 25. సో every odd number n we can write as n square equal to sum of 2 consecutive integers అంటే n square minus 1/2 plus n square plus 1/2 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ స్క్వేర్ రూట్ అంటే ఇఫ్ m ఈక్వల్ టు n square, then n is called square root of m. So m అనే ఎనీ నంబర్ ని స్క్వేర్ ఆఫ్ అనదర్ నంబర్ గా రాసినప్పుడు, సో ఆ అనదర్ నంబర్ ని మనము ఈ m యొక్క స్క్వేర్ రూట్ అంటాం. సో ఇప్పుడు 9
ఈక్వల్ టు 3 స్క్వేర్ ఆర్ -3 హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో therefore square root of 9 equal to 3 or -3. సో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్ అన్నప్పుడు పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ నంబర్ రావచ్చు. సో పాజిటివ్ స్క్వేర్ రూట్ ని స్క్వేర్ రూట్ ఆఫ్ దీన్ని పాజిటివ్ స్క్వేర్ రూట్ కి యూజ్ చేస్తాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈక్వల్ మనకి రాసుకోవచ్చు అంటే 3 గా రాసుకోవచ్చు. మరి హౌ టు ఫైండ్ ద స్క్వేర్ రూట్? స్క్వేర్ రూట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అన్నప్పుడు మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. వన్ మెథడ్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎక్స్ప్రెసింగ్ ద నంబర్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ప్రొడక్ట్ చేసిన తర్వాత ఎవరీ పెయిర్ నుంచి ఒక దాన్ని తీసుకోవడం ద్వారా మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 625 ఉంది. సో 625 ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 5 1s 5, 5 2s 10, 5 5s again 5 2s 5 5s 5 5s. So 625 equal to again that's 5 into 5, 5 into 5. సో ఇలా పేర్ తీసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈక్వల్ టు ఇక్కడ ఈ పేర్స్ నుంచి ఒకటి తీసుకుంటే 5 into 5 ఈక్వల్ టు 25. సో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాను మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో అలా కాకుండా మనకి డివిజన్ మెథడ్. సో డివిజన్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డివిజన్ మెథడ్ లో మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనము ఇక్కడ 625 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు సో డెసిమల్ పాయింట్ నుంచి పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ పెట్టేటప్పుడు ఎవ్రీ 2 డిజిట్స్ కి బార్ తీసుకుంటాం. 2 డిజిట్స్ లేనప్పుడు ఒకదానికే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఏముంది 6. సో 6 అనే కంటే చిన్నదైన స్క్వేర్ నెంబర్ 4 అవుతుంది. 4 ని మనము 2 2s 4 గా రాసుకుంటే ఇక సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 2. నెక్స్ట్ మనకి డివిజన్ లాగా 1 టర్మ్ కాకుండా మొత్తం బార్ లో ఉంటారు తీసుకుంటే 25. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 ని డబుల్ చేసినప్పుడు మనకి 2 2s 4 అవుతుంది. 4 తీసుకొని ఈ ప్లేస్ ఇక్కడ ప్లేస్ డాష్ తీసుకొని సో ఈ ప్లేస్ ఏ డిజిట్ పెడతామో అదే డిజిట్ ఇక్కడ కూడా పెడతాం. సో ఈ ఎంటైర్ నెంబర్ ని ఈ డిజిట్ తో మల్టిప్లై చేసినప్పుడు మనకి 225 వస్తే ఇక్కడ వచ్చిన ప్లేస్ అనేది మనకి ఏమవుతుంది అంటే దాని యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటే 5 into 5 25, 5 4 20, 2 2 25, రిమైండర్ 0. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈక్వల్ టు 25 అని చెప్తాం. సో ఇలా మనం ఏదైనా ఒక నంబర్ అనేది స్క్వేర్ అనేది ఒక ఇంటీజర్ వస్తే ఈ నంబర్ ని మనము పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ అంటాం. సో స్క్వేర్ నంబర్స్ అన్ని కూడా ఏమవుతాయంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతాయి. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్ని స్క్వేర్ నంబర్స్ అవుతాయి. నెక్స్ట్ మనకి థర్డ్ మెథడ్ తీసుకుంటే సో సబ్ట్రాక్షన్ ఆఫ్ ఆడ్ నంబర్స్. సో ఆడ్ నంబర్ సబ్ట్రాక్షన్ చేసుకుంటూ పోతే అంటే లాస్ట్ లో మనకి 0 వస్తే దాని నంబర్ ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ అంటాం. సో నంబర్ ఆఫ్ స్టెప్స్ మనం సబ్ట్రాక్ట్ చేస్తూ పోయేమో దాని యొక్క స్క్వేర్ రూట్ గా తీసుకుంటాం. సో 625 నుంచి మనం స్క్వేర్ రూట్స్ తీసుకుని అంటే ఆడ్ నెంబర్ తీసుకుంటూ పోయినప్పుడు -1 అంటే మనకి 625 కంటే 49 తీసుకున్నాం షార్ట్ కట్. 49 - 1 48, స్టెప్ 1. స్టెప్ 2 48 - 3 45, 3
40 minus 5, 44, 40 minus 6, 34, 5, 40 minus 7, 40 minus 7 అంటే 33, 33 minus 9, 24, 67, 24 minus 11 equal to 13. Seventh step, 13 minus 13 equal to 0. సో మనకి సెవెంత్ స్టెప్ లో ఈక్వల్ 0 వస్తుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈక్వల్ మనకి ఏమవుతుంది అంటే సెవెంత్ స్టెప్ లో అవుతుంది కాబట్టి 7 అని చెప్తాం. నెక్స్ట్ మనకి నంబర్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ between n square and n plus 1 whole square. సో n square కి n plus 1 whole square కి మధ్యలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నప్పుడు మనకి 2n అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 square 7 plus 1 8 square between లో నంబర్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నప్పుడు 2 into 7 14 అవుతుంది. సో నంబర్ ఆఫ్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ బిట్వీన్ n స్క్వేర్ అండ్ n plus 1 హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏమొస్తుందంటే మనకి ఫార్ములా 2n గా తీసుకుంటాం. నెక్స్ట్ మనకి 11 స్క్వేర్ చేస్తే 121 వస్తుంది. సో రూట్ ఆఫ్ 121 ఈక్వల్ ఏమవుతుందంటే మనకి 11 అవుతుంది. నెక్స్ట్ 111 స్క్వేర్ 3 వన్స్ పెడితే ఏమొస్తుంది 1 2 3 2 1. మరి 4 వన్స్ పెడితే స్క్వేర్ ఇస్తే ఏమొస్తుంది అన్నప్పుడు 1 2 3 4 3 2 1. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ మెథడ్స్ లో ఏ మెథడ్ ఎప్పుడు వాడాలి అన్నప్పుడు ఒక నంబర్ కి 725. సో హౌ మచ్ యాడెడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ లేదా సబ్ట్రాక్టెడ్. సో ఒక నంబర్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నప్పుడు మనము దాన్ని డివిజన్ మెథడ్ యూజ్ చేసుకొని ఆ రిమైండర్ ని బేస్ చేసుకొని దాన్ని మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే 725 ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు దానికి ఎంత యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనే దానికి మనము డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా మనకి 1000 ఉంది, 1000 ని ఏ స్మాలెస్ట్ డిజిట్ నంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మల్టిప్లై ఆర్ డివైడ్. సో డివైడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నప్పుడు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు వాటిలో ఏ డిజిట్స్ కి అయితే పేర్స్ ఉండవో ఆ పేర్స్ చేత మల్టిప్లై చేయడమా లేదా డివైడ్ చేయడం ద్వారా మనము అది పర్ఫెక్ట్ స్క్వేర్ చేయొచ్చు. సో ఈ కేసులో మనం ఏం చేస్తామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో ఒక నంబర్ అనేది ఎంత మల్టిప్లై చేస్తే ఏ డిజిట్ తో ఏ నంబర్ తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనే దానికి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎంత యాడ్ చేస్తే లేదా సబ్ట్రాక్ట్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనే దానికి మనము డివిజన్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఏదైనా నంబర్ అంటే 10 100 సో యూనిట్స్ ప్లేస్ లో 0 అన్నప్పుడు దాన్ని స్క్వేర్ చేసినప్పుడు మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వస్తాయి, జీరోస్ అంటే 2 zeros వస్తాయి. అంటే ఏదైనా ఒక నంబర్ జీరోస్ అంటే లాస్ట్ ప్లేస్ లో ఈవెన్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ గా కావచ్చు. అలా కాకుండా ఆడ్ నంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నప్పుడు అది మనము పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అని చెప్తాం. నెక్స్ట్ మనకి క్యూబ్స్ అండ్
క్యూబ్ రూట్స్. సో క్యూబ్ అంటే ఏంటి? క్యూబ్ ఆఫ్ ఏ నంబర్. సో if we multiply a number with itself 3 times, then the product is called its cube. సో n అనే నంబర్ని మనం 3 times మల్టిప్లై చేసినప్పుడు దీన్ని n క్యూబ్ గా రాస్తాం. సో n ఈజ్ రేజ్డ్ టు పవర్ 3n గా చెప్తాం. సో మనకి ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్ యొక్క క్యూబ్స్ తీసుకున్నప్పుడు 1 క్యూబ్ అనేది 1 అవుతుంది. 2 క్యూబ్ 2 into 2 into 2 8. 3 క్యూబ్ 3 into 3 9, 9 into 3 27. 4 cube 4 into 4 16. 16 into 4 64. 5 cube 5 into 5 25. 25 into 5 125. 6 cube equal to 6 36 into 6 216. 7 cube equal to 7 sevens 49. 49 sevens 343. Next 8 cube 8 8 64. 64 8s 512. 9 cube equal to 9 9s 81. 81 9s 729. 10 cube equal to 10 10s 100. 100 10s 1000 వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మనకి 1 cube 1, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 9 cube 729, 10 cube equal to 1000. సో మనకి 1 యొక్క క్యూబ్ రూట్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 1 వస్తుంది. 4 యొక్క క్యూబ్ రూట్ యొక్క క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 4 వస్తుంది. 5 ఉన్నప్పుడు దాని క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 5. 6 యొక్క క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 6. అదేవిధంగా 9 యొక్క క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 9. యూనిట్స్ ప్లేస్ లో 0 ఉన్నప్పుడు మనకి 0 వస్తుంది. అంటే 1 4 5 6 9 0 ఉన్నప్పుడు మనకి సేమ్ యూనిట్స్ ప్లేస్ వస్తాయి. యూనిట్స్ ప్లేస్ లో సేమ్ నంబర్ డిజిట్స్ అనేవి వస్తాయి. అలా కాకుండా 2 క్యూబ్ కి 8, అదేవిధంగా 8 క్యూబ్ కి యూనిట్స్ ప్లేస్ ఏమొస్తుందంటే 2. సో 2 క్యూబ్ యూనిట్స్ ప్లేస్ 8 వస్తుంది. 8 క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 2 వస్తుంది. అదేవిధంగా 3 క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 7. 7 క్యూబ్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 3 వస్తుంది. సో ఇవి మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది. నెక్స్ట్ రిమైనింగ్ సేమ్ వస్తాయి. సో తర్వాత మనకి పైతా Hardy-Ramanujan numbers. Hardy-Ramanujan numbers. So 1729 మనము Hardy-Ramanujan నంబర్ అంటాం. సో ఎందుకు అంటామంటే ఈ నంబర్ ని మనము సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ 2 నంబర్స్ అంటే 2 క్యూబిక్ నంబర్స్ యొక్క సమ్ గా రాసుకోవచ్చు. కాబట్టి 2 వేస్ లో దాన్ని మనము Hardy-Ramanujan నంబర్ అంటాం. సో 1729 ని మనము 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ అంటే 1000 ప్లస్ 729 ఈక్వల్ టు 1729. లేదంటే దీన్ని
12 cube plus 1 cube. 12 cube అంటే 1728 ప్లస్ 1 క్యూబ్ అంటే 1. సో ఇలా 2 వేస్ రాసే నంబర్స్ మనం ఏమంటామంటే హార్డీ రామానుజన్ నంబర్ అంటాం. నెక్స్ట్ మనకి ఈ సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ నంబర్స్ 1 ఫస్ట్ 10 నేచురల్ నంబర్స్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ plus 4 cube and so on equal to square of the sum of the n numbers అంటే up to n cube equal to 1 plus 2 plus 3 plus and so on n whole square గా రాసుకోవచ్చు. సో అంటే మనకి సిగ్మా n cube equal to n square into n plus 1 whole square by 4 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ cube root of a number. Cube root of a number. So, if m equal to n cube, m equal to n cube, then cube root of m equal to n అవుతుంది. అంటే సో మనం క్యూబ్ కనుక్కునేటప్పుడు చేసిన ప్రాసెస్ కి రివర్స్ ప్రాసెస్ మనం ఏమంటామంటే క్యూబ్ రూట్ అంటాం. సో m ఈక్వల్ టు n క్యూబ్ అయినప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ m దీన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం ఈక్వల్ టు n అవుతుంది. అంటే 27 హోల్ పవర్ 1/3 దీన్ని ఎక్స్పోనెంట్ ఫామ్ అంటారు. సో ఇక్కడ దీన్ని ఇలా క్యూబ్ రూట్ చేసుకొని క్యూబ్ రూట్ ఆఫ్ 27 గా రాసుకోవచ్చు. సో 27 యొక్క క్యూబ్ రూట్ అంటే ఏమవుతుందంటే 3 వస్తుంది ఈక్వల్ టు 3. సో పాజిటివ్ నంబర్ యొక్క క్యూబ్ రూట్ ఏమవుతుందంటే పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ నంబర్ యొక్క క్యూబ్ రూట్ ఏమవుతుందంటే నెగిటివ్ వస్తుంది. ఆడ్ నంబర్ యొక్క క్యూబ్ అనేది ఆడ్ నంబర్ అవుతుంది. ఈవెన్ నంబర్ యొక్క క్యూబ్ అనేది ఈవెన్ నంబర్ అవుతుంది. వాటి యొక్క క్యూబర్స్ కూడా సేమ్ నంబర్స్ అంటే ఆడ్ నంబర్స్ యొక్క ఆడ్ నంబర్ యొక్క క్యూబ్ రూట్ ఆడ్ నంబర్ యొక్క ఈవెన్ నంబర్ యొక్క క్యూబ్ రూట్ కూడా ఏమవుతుందంటే ఈవెన్ నంబర్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా నంబర్ కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనుక్కొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి వాటిలో ఈ ట్రిప్లెట్ నుంచి సేమ్ నెంబర్ యొక్క ట్రిప్లెట్ నుంచి మనం ఒక నంబర్ తీసుకుంటే అది దాని యొక్క క్యూబ్ రూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి క్యూబ్ రూట్స్ ఉన్నప్పుడు సో అది 330 చేసినప్పుడు 313125 3 3 9 22 3 7 3 5 3 1 2 5 5 25 5 5 అంటే 3375 ఈక్వల్ టు 3 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అవుతుంది. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఇక్కడ మనకి 3 ఇంటూ 5 15 అవుతుంది. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ట్రిప్లెట్స్ వస్తే అది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ట్రిప్లెట్ రాకపోతే అది నాన్ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో పర్ఫెక్ట్ క్యూబ్ కావడానికి ఆ నంబర్ని ఏ నంబర్తో మల్టిప్లై చేయాలన్నప్పుడు ఏ డిజిట్ కి అయితే ట్రిప్లెట్ లేదు, ఏ నంబర్కి అయితే ట్రిప్లెట్ లేదో ఆ నంబర్తో మనం ట్రిప్లెట్ వచ్చే విధంగా మనము మల్టిప్లై చేస్తాం. అదే డివిజన్ చేసినప్పుడు ట్రిప్లెట్ లేనటువంటి ఏ నంబర్ ఉంటుందో ఆ నంబర్తో మనం డివిజన్ చేస్తే మనకి అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ మనకి సమ్ ప్యాటర్న్స్ తీసుకున్నప్పుడు ఎవ్రీ cubic number can be expressed as sum of n consecutive prime numbers, sum of n consecutive odd numbers. So, for example, 5 cube
So 5 cube can be written as 5 into 4, 20 plus 1, 21. Next number 23. Next number 25. Next number 27. Next 29. Addition చేసినప్పుడు 50, 50, 100, 125 వస్తుంది. సో మనకి every number, cubic number can be written as sum of odd numbers, sum of consecutive odd numbers. సో ఇక్కడ 5 cube అంటే దీన్ని 5 into నెక్స్ట్ బిఫోర్ నెంబర్ 4 plus 1 తీసుకుంటే 21. నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ 5 తీసుకున్నప్పుడు అది సమ్ ఆఫ్ అండ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ రాసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ 2 cube minus 1 cube. సో 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్, క్యూబిక్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఉన్నప్పుడు 1 plus 2 into 1 into 3 equal to 7 అవుతుంది. నెక్స్ట్ 2 cube minus 3 cube minus 2 cube. సో అప్పుడు మనకి ఏమొస్తుందంటే 1 plus 3 into 3, 3 into 2 into 3. సో ఈక్వల్ టు 1 plus 6 3 18, 9 total 19 అవుతుంది. సో ఏదైనా నంబరు n+1 whole cube minus n cube తీసుకున్నప్పుడు మనకి దట్ ఈక్వల్ టు 1 plus n+1 into n into 3 అనేది మనకి ప్యాటర్న్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ గెస్సింగ్ ద నంబర్, క్యూబ్ రూట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ 3375. ఇలా 4 digits ఆర్ అబౌవ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు దాని యొక్క క్యూబ్ ని గెస్ చేసేటప్పుడు మనం 2 అంటే వాటిని 2 parts రాసుకుంటాం. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. సో ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రాసేటప్పుడు మనకి ఫస్ట్ ఈ 3 places, తర్వాత ఈ ప్లేస్. సో ఈ ప్లేస్ లో ఎక్కడ ఉంది? ఫస్ట్ ప్లేస్ లో 3, సెకండ్ పార్ట్ లో 375. సో ఇక్కడ 3 కంటే చిన్నటువంటి క్యూబిక్ నంబర్. సో క్యూబిక్ నెంబర్స్ మనకి 1 తర్వాత 8 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్ లో ఏమొస్తుందంటే ఇక్కడ టెన్స్ ప్లేస్ లో 1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎండ్ అయిన డిజిట్ ఏంటి? 5. సో ఏ నంబర్ యొక్క క్యూబ్ లో 5 ఉంటుంది అంటే 5 క్యూబ్ ఇక్కడ 125 కాబట్టి సో ఇక్కడ 5 ఉన్నప్పుడు దానికి యూనిట్ క్యూబ్ రూట్ యొక్క యూనిట్స్ ప్లేస్ లో 5 వస్తుంది. సో ఈ విధంగా దీన్ని టెన్స్ ప్లేస్ ఆఫ్ 1, యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 5 గా తీసుకున్నప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఈక్వల్ టు 15. సో అది పర్ఫెక్ట్ క్యూబ్ అయినప్పుడు దానికి క్యూబ్ రూట్ ఏమవుతుందంటే 15 గా గెస్ చేసి చెప్పవచ్చు. నెక్స్ట్ మనకి అరిథమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. సో ప్రోగ్రెషన్స్ అంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ విచ్ ఫాలోస్ ఏ సర్టెన్ కండిషన్స్. సో సర్టెన్ కండిషన్స్ ఫాలో అవుతున్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మనము ప్రోగ్రెషన్స్ అంటాం. వీటిలో ఫస్ట్ది అరిథమెటిక్ ప్రోగ్రెషన్. సో దీన్ని షార్ట్ కట్ గా ఏపీ అంటారు. సో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇన్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. సో the numbers occurring except first number by adding a fixed constant is called arithmetic progression. అంటే ఒక సీక్వెన్స్ నంబర్స్ లో ఫస్ట్ టర్మ్ తప్ప రిమైనింగ్ టర్మ్స్ అన్ని ఒక కాన్స్టెంట్ ని యాడ్ చేస్తున్నప్పుడు వస్తూ ఉంటే ఆ నంబర్స్ మనం ఏమంటామంటే దే ఆర్ ఇన్ ఏపీ అంటాం. సో ఆ కాన్స్టెంట్ అనేది పాజిటివ్ నెంబర్ కావచ్చు లేదా నెగిటివ్ నెంబర్ కూడా కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. సో ఇవి కూడా మనం
అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి అంటారు. ఇక్కడ ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి డిఫరెన్స్ అనేది, సెకండ్ టర్మ్ కి ఫస్ట్ టర్మ్ 2 - 1 = 1, 3 - 2 = 1, సో 4 - 3 = 1, 5 - 4 = 1. ఇలా డిఫరెన్సెస్ సేమ్ ఉన్నప్పుడు, టూ కాన్స్టిట్యూటివ్ నంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు అవి మనకి ఏపీలో ఉన్నాయి అని చెప్తాం. సో ఏపీ యొక్క జనరల్ టర్మ్ అంటే మనకి ఫస్ట్ టర్మ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, a plus 3d, and so on, a plus n minus 1 into d, and so on. సో ఇక్కడ ఏమంటారంటే ఫస్ట్ టర్మ్ అంటారు. సో ఏ అనేది ఫస్ట్ టర్మ్, d = a2 - 7 సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయడం, లేదా a3 - a2 and so on, జనరల్ టర్మ్ an - -1 nth టర్మ్ లో నుంచి n-1th టర్మ్ తీసేస్తే వచ్చేదాన్ని మనం కామన్ డిఫరెన్స్, ఫస్ట్ టర్మ్ ఏ అంటాం, కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ ని మనము డి అనే లెటర్తో చూస్తాం. డి ఇక్కడ ఫార్ములాగా మనం an - an - 1. సో కామన్ డిఫరెన్స్ కి ఫార్ములా ఏమవుతుందంటే d = an - an - 1. ఫర్ ఎగ్జాంపుల్ 2, 2, 2 and so on. సో ఇవి ఏపీలో ఉన్నాయా లేవంటే దీస్ ఆర్ ఇన్ ఏపీ. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ ఏమవుతుందంటే 0 అవుతుంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 అనుకోండి ప్రిన్సిపల్, విత్ 10% ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి. సో ఇప్పుడు 5,000 కి ఫస్ట్ మంత్ కి ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇయర్ కి 500, సెకండ్ ఇయర్ కి 1,000, థర్డ్ ఇయర్ కి 1,500 and so on. So these are in AP అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ and some certain principal with same interest. So these are in ఏమవుతుందంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. నెక్స్ట్ జనరల్ టర్మ్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ an = ఫార్ములా a plus n minus 1 into d. Here a అనేది ఫస్ట్ టర్మ్, n అనేది nth టర్మ్, నంబర్ టర్మ్ ప్లేస్, d is కామన్ డిఫరెన్స్. సో ఒక గివెన్ ఏపీలో ఒక డిజిట్ ఉంటుంది, ఒక నంబర్ ఉంటుందా లేదా అన్నప్పుడు మనము ఆ నంబర్ని ఏన్గా తీసుకొని ఫస్ట్ టర్మ్ ఏ, డి అనేది కామన్ డిఫరెన్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎన్ అనేది మనకి పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ వచ్చినప్పుడు మనకి ఆ గివెన్ నంబర్ అనేది ఏపీలో ఉంటుంది అంటాము. అదర్వైజ్ ఫ్రాక్షన్ వచ్చినా, నెగిటివ్ నంబర్ వచ్చినా ఆ నంబర్ అనేది ఏపీలో లేదు అని చెప్తాం. మరి సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈక్వల్ టు Sn = n/2 into 2a plus n minus 1 into d. So sum of n terms in AP equal to n/2 into 2a plus n minus 1 into d. n అంటే nth టర్మ్, సో a అంటే ఫస్ట్ టర్మ్, d అంటే కామన్ డిఫరెన్స్. సో వెనెవర్ మనకి లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు l, ఫస్ట్ టర్మ్ ఏ అయినప్పుడు Sn = n/2 into a plus l. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ని అడిషన్ చేసి n/2 తో మల్టిప్లై చేసినప్పుడు మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ వస్తుంది. సో ఈ ఫార్ములాకి బేసిక్ గా మనము సర్ ఫ్రెడరిక్ గాస్
సమ్ ఆఫ్ ఫస్ట్ 100 numbers అని s equal to 1 plus 2 plus 3 and so on 100 ని అడిషన్ చేయమన్నప్పుడు s equal to reverse 100 99 plus 98 and so on plus 1 గా రాసుకొని 2s equal to 101 plus 101 plus 101 plus and so on 101. So equal to 101 into 100 terms ఉన్నాయి కాబట్టి s equal to 101 into 100 by 2 అంటే 100 by 2 into 100 plus 1 గా రాసుకుంటే 2 1s 250s. So 50 into 101. So 50 5050. So sum of first 100 natural numbers equal to మనము 5050 రాసుకోవచ్చు. అదే ఫస్ట్ 10 natural numbers అన్నప్పుడు మనకి n into n plus 1 by 2. Sum of n natural numbers equal to మనకి సిగ్మా n రాసుకుంటే n into n plus 1 by 2. మరి సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నంబర్స్ n equal to 1 2 తీసుకున్నప్పుడు 2n minus 1 ఇక్కడ మనకి ఏమవుతుందంటే n స్క్వేర్. సమ్ ఆఫ్ n ఆడ్ నంబర్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే n స్క్వేర్. సమ్ ఆఫ్ n ఈవెన్ నంబర్స్ సమ్ ఆఫ్ n ఈవెన్ నంబర్స్ ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే n into n plus 1. n into n plus 1 అనేది సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నంబర్స్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ nth టర్మ్ ఫ్రమ్ లాస్ట్. సో లాస్ట్ నుంచి ఒక ఏపీలో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి an ఈక్వల్ మనము ఎల్ అంటే ది లాస్ట్ టర్మ్ తీసుకుంటాం ప్లస్ n మైనస్ 1 ఇంటూ మైనస్ డి. డి అంటే కామన్ డిఫరెన్స్. సో ఎల్ ప్లస్ n మైనస్ 1 ఇంటూ మైనస్ డి తీసుకోవడం ద్వారా మనం nth టర్మ్ ఫ్రమ్ లాస్ట్ రాసుకోవచ్చు. లేదంటే n వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 100 టర్మ్స్ లో nth టర్మ్ కావాలంటే 50th టర్మ్ కావాలంటే 100 మైనస్ ఆఫ్ 50 ప్లస్ 1 ఈక్వల్ టు మనము ఏ 51 ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకి nth టర్మ్ ఫ్రమ్ లాస్ట్ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో మనకి దీన్ని జీపీగా రాసుకుంటే సో ఇన్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ఎక్సెప్ట్ ఫస్ట్ టర్మ్ రిమైనింగ్ టర్మ్స్ ఆర్ అకరింగ్ బై మల్టిప్లైయింగ్ with a constant to the preceding term is called geometric progression. అంటే ఏదైనా ఒక సీక్వెన్స్ ఆఫ్ అంటే ప్రోగ్రెస్ ఒక నంబర్స్ లో ఫస్ట్ టర్మ్ ని తప్ప మిగతా టర్మ్స్ ని ముందు టర్మ్ ని ఒక నంబర్ తో మల్టిప్లై చేయడం ద్వారా నెక్స్ట్ నంబర్ వస్తూ ఉంటే ఇవి మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అని చెప్పారు. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 5 25 125 నెక్స్ట్ 625 అండ్ సో ఆన్. సో ఇవి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. అలా కాకుండా 5 10 20 40 80 సో అండ్ సో ఆన్ అన్న కూడా ఇవి కూడా మనం జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయంట. సో ఇవి ఫస్ట్ టర్మ్ A2 A3 A4 A5 అనుకున్నప్పుడు A2 by A1 the ratio to constituent numbers A2 by A1 equal to 25 by 5 ఫస్ట్ తీసుకుంటే ఈక్వల్ టు 5.
A3 by A2 equal to 125 by 25 equal to 5. ఇలా ఈ డిఫరెంట్ రేషియో అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇవి జీపీలో ఉన్నాయి. ఇక్కడ కూడా రేషియో అనేది 2 అవసరం కాబట్టి దీన్ని జీపీ అంటారు. సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో జనరల్ ఫామ్ ఏమవుతుందంటే ఫస్ట్ అనేది ఏ అనేది నాన్ జీరో నంబర్. నాన్ జీరో నంబర్ ని నాన్ జీరో నంబర్ తో మల్టిప్లై చేస్తుంటే ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో ఆన్, ఏఆర్ పవర్ n minus 1 అండ్ సో ఆన్. ఇలా ఉంటే దీస్ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో జనరల్ టర్మ్ an ఈక్వల్ టు ఏఆర్ పవర్ n minus 1. సో ఇక్కడ ఏ అనేది ఫస్ట్ టర్మ్. సో ఆర్ ఈక్వల్ టు కామన్ రేషియో. సో కామన్ రేషియో ఫార్ములా ఆర్ ఈక్వల్ టు nth టర్మ్ బై n minus 1th టర్మ్. ఆర్ ఈక్వల్ టు an by an minus 1 తీసుకుంటే అంటే A2 by A1 లేదా A3 by A2. సో అది కామన్ రేషియో అంటాం. సో an ఈక్వల్ టు ఏఆర్ పవర్ n minus 1 అనేది మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో జనరల్ టర్మ్ అవుద్ది. సో ఎస్ఎన్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ఏపీ జీపీ ఈక్వల్ టు, సో ఇక్కడ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ జీపీ ఈక్వల్ టు ఎస్ఎన్. ఇక్కడ ఫార్ములా a into r power n minus 1 by r minus 1. Here r greater than 1 అయినప్పుడు ఫార్ములా a into r power n minus 1 by r minus 1 or Sn equal to a into 1 minus r power n by 1 minus r అనేది r less than 1 అయినప్పుడు, 1 కంటే చిన్నదైనప్పుడు a into 1 minus r whole power n by r power n by 1 minus r అనేది మనకి సమ్ ఆఫ్ n టర్మ్స్ జీపీ అవుతుంది. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సర్టెన్ అమౌంట్ అనేది మనకి పీరియడ్ తీసుకున్నప్పుడు అది మనకి ఏమవుతుందంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుంది. థ్యాంక్ యూ.